జై శ్రీ గణేష! మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం. దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. భగవద్గీత కూడా సింపుల్‌గా మనం రోజు మాట్లాడే భాషలో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఒకటో అధ్యాయంలో ఏం చెప్పుకుంటాం? 46 శ్లోకాలలో అర్జునుడు నా వాళ్ళతో నేను యుద్ధం ఎలా చెయ్యను అనే ప్రశ్న లేవనెత్తి యుద్ధం చెయ్యను అని కూర్చుంటాడు. రెండో అధ్యాయం విషయానికొచ్చేసరికి కృష్ణుడు అర్జునుడికి యుద్ధం ఎందుకు చేయాలో చెప్తూ సాంఖ్యజ్ఞానం గురించి, కర్మయోగం గురించి చెప్తాడు. సో, మూడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏం అడిగాడో తెలుసుకుందాం. మూడో అధ్యాయం సంబంధించి ఇది కర్మయోగము. దీంట్లో మొత్తం 43 శ్లోకాలుంటాయి. దీంట్లో మొదటగా అర్జునుడు ఇలా అడుగుతుంటాడు. కర్మ కంటే బుద్ధే శ్రేష్టమైందని నీ అభిప్రాయం కదా కృష్ణ. అలాంటప్పుడు నన్నెందుకు ఇంత ఘోరమైనటువంటి కర్మ చేయాలని అంటున్నావు? నేనసలు నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు అప్పటి నుంచి చెప్తున్న దాంట్లో రకరకాల మాటలు చెప్తున్నావు. దీనిలో అసలు ఏది శ్రేష్టమైంది? నువ్విప్పుడు చెప్పినటువంటి వాటిలో బుద్ధి గురించి చెప్పావు, కర్మ గురించి చెప్పావు. అసలు దీనిలో ఏది శ్రేష్టమైంది? అసలు నన్నేం చేయమంటావు? నాకేమి అర్థం కావట్లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఈ లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగము, యోగులకి కర్మయోగము. ఇలా 2 నిష్టాలున్నాయని పూర్వమే చెప్పాను. చెప్పాడు గదా! జ్ఞానయోగం గురించి, కర్మయోగం గురించి. అంటే కర్మ ద్వారా ఎలా కర్మ పద్ధతులు ఎలా అవలంబిస్తారో అలా కాదని జ్ఞాన మార్గంలో అంటే కర్మ మార్గాన్ని మించిన జ్ఞాన మార్గం ఏ విధంగా ఉందో మనకు రెండో అధ్యాయంలో చూసాం గదా! సో, ఈ 2 మార్గాల ద్వారానే మనిషి అనేవాడు యోగ సిద్ధిని పొందుతాడు. అయితే దీంట్లో కర్మ ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలని నేను చెప్పాను. కానీ కర్మ ఫలాపేక్ష ఉండకూడదంటే ముందసలు నువ్వేదైనా కర్మ చేయాలి. అంటే మనం ఏదైనా పని చేస్తేనే గదా! దాని మీద ఎలాంటి ఆపేక్ష పెట్టుకోకూడదని చెప్పేది. కాబట్టి కర్మలు మానేయడం అనేది జరగదు. ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండదు. అది మానసికంగానో, శారీరకంగానో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ఇదంతా ప్రకృతిలో పుట్టినటువంటి 3 గుణాలకు లోబడే మనిషి కర్మ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పైకి కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసుకున్నట్టు కూర్చోనంటే కర్మేంద్రియాలన్నిటిని బిగబట్టి కూర్చుంటారు. కానీ మనసులో అనేక రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఇంతకన్నా మూఢుడు మరొకడు లేడు. వానికంటే కూడా మనసుతో ఇంద్రియాలను నిగ్రహించి నువ్వు కర్మ పనులు కర్మ 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 మార్గాలు అంటే కర్మేంద్రియాల ద్వారా చేసేటువంటి పనులన్నీ చెయ్యి. కానీ మనసుతో వాటిని అధిగమించే విధంగా ఉండాలి. వాటిని నీ చేతిలో పెట్టుకునే విధంగా ఉండాలి. అలాంటి వాడు మాత్రమే ఉత్తముడవుతాడు. అందుచేత అర్జున నీకు నియమించినటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ నువ్వు చెయ్యాల్సిందే. కర్మ చెయ్యకుండా ఉండడం కంటే, మనకేదైతే కర్మ చేయాలని మన 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 దా మనం ఏ కర్మ అయితే మనకు ఉత్తమం అని ఉంటుందో, ఆ కర్మ చెయ్యడమే అసలైనటువంటి పని. అయినా ఏ కర్మ చేయకుండా శరీర యాత్ర అనేది జరగదు. కాబట్టి ప్రతి జీవి కర్మ చేయాల్సిందే. ఇక యజ్ఞం కోసం చేసేవి కాక ఇతరితర చేసేటువంటి కర్మలు. ఒక యజ్ఞం కోసం చేసేటువంటి కర్మ మాత్రమే నీకు యోగ సిద్ధిని తీసుకొచ్చి పెడతది. లేకుండా నువ్వు మిగతా ఏ కర్మలు చేసినా కూడా అవి నీ బంధుహితం కోసం అంటే నీ కోసమో, నీ వాళ్ళ కోసమో చేసుకునేటువంటి పనులే అవుతాయి. అందుకని ఎలాంటి ఫలాపేక్ష లేకుండా యజ్ఞం కోసం కర్మ చెయ్యి. పూర్వం యజ్ఞాలతో సహా మీరు అభ్యుదయం పొందండి. మీకు ఇవి కామధేనువులుగా కోరిన కోరికలు తీరుస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే యజ్ఞము, దేవతలు, మనుషులు ఇవన్నిటిని ఒకేసారి సృష్టించడం జరిగింది. అంటే యజ్ఞాలతో మనుషులు దేవతలను సంతోషపెడితే, వాళ్ళు సంతోషం పొంది మానవులకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తారు. అప్పుడు మనిషి అనేవాడు అంటే మనిషి ఏం చేయాలంటే, మళ్ళీ తనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత భగవంతుడికిచ్చి, మళ్ళీ తన జీవనాన్ని సాగించాలి. అలా కాకుండా కేవలం తన కోసం మాత్రమే ఎవరైతే వంట చేసుకునేవాడు ఉంటాడో, అంటే తన భోజనం కోసం మాత్రమే ఎవరైతే బ్రతికేవాడు ఉంటాడో, వాడికంటే పాపాత్ముడు మరొకటి లేడు. సో, అలా ఎప్పటికి కూడా చెయ్యకూడదు. ప్రాణులన్నీ కూడా అన్నం నుంచే పుడుతున్నాయి. అన్నం అనేది మేఘం నుంచి పుడతది. ఈ మేఘం అనేది యజ్ఞం నుంచి పుడతది. ఈ యజ్ఞం అనేది కర్మ నుంచి పుడతది. కర్మ అనేది బ్రహ్మ నుంచి పుడతది. బ్రహ్మం అనేది అక్షరం నుంచి పుడుతుంది. అంటే పరమాత్మ నుంచి పుడుతుంది. అంచేత సర్వం వ్యాపించి ఉన్నది
ఉన్నది బ్రహ్మమే. సర్వదా సృష్టిలో ప్రతిష్టమైంది కూడా బ్రహ్మమే. మొత్తం ఈ చక్రమే నడుస్తుంటుంది. కాబట్టి ఆత్మ ప్రీతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతోషం ఇవి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇవి ఉన్నాయంటే అతను జ్ఞాని. ఆ జ్ఞాని మాత్రమే కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అలాంటి జ్ఞాని ఎప్పుడు కూడా తన స్వప్రయోజనాల కోసం కర్మ చేయడు. ఆయన కర్మ చేయాలి. ఆయన శరీరం బ్రతకాలంటే అతను చేస్తుంటాడు కర్మ. కానీ ఆ కర్మ చేయడం వల్లనో, చేయకపోవడం వల్లనో అతనికి నష్టమేం లేదు. అంటే ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకున్నటువంటి జ్ఞాని ఉన్నాడో, ఆ జ్ఞాని తప్ప మిగిలిన వారందరూ కూడా ఈ కర్మ బంధనాల్లో చిక్కుకున్న వాళ్ళే ఉంటారు. సో, జనకుడు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కర్మల్ని ఇలాగే చేశారు వాళ్ళు. అంటే లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కర్మలు వాళ్ళు చేశారు. అందుకే అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా నిలిచారు. కాబట్టి ఇదే ప్రయాణాన్ని లోకమంతా కూడా అనుసరించాల్సి ఉంటుంది. అర్జున 3 లోకాల్లో నేను నా గురించి చెప్పాలనుకుంటే 3 లోకాల్లో నేను చేయవలసిందంటూ ఏమీ లేదు. నాకు లేనిది లేదు. నాకు ఉండవలసింది లేదు. అయినా కూడా నేను కర్మలు చేస్తున్నాను. అప్రమత్తమై నేను కర్మలు చేయలేదనుకో, అప్పుడు మనుషులు సర్వ విధాలా నా మార్గాన్ని అనుసరిస్తారు. నేనే కర్మలు చేయకపోతే ఈ లోకం చెడిపోతుంది. సాంకర్యానికి నేను కారణమవుతాను. ప్రజల్ని నాశనమైపోతారు. అజ్ఞానులు ఆసక్తితో చేసేటువంటి ఇవి జ్ఞానులు. అజ్ఞానులు వాళ్ళకి తెలుసో తెలియకో కర్మలు చేస్తుంటారు. కానీ జ్ఞాని అనేవాడు లోక కళ్యాణం కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. సో, కర్మల మీద కల అజ్ఞానం ఒకవేళ కొంతమంది అజ్ఞానం కారణంగా కర్మల ద్వారానే నేనేదో పొందగలుగుతాననుకుంటారు. అలాంటి వాళ్ళ బుద్ధిని ఎప్పుడూ చెడగొట్టకూడదు. కర్మల ద్వారా వాళ్ళు ఒకవేళ యోగాన్ని పొందాలనుకుంటే, ఆ మార్గంలో వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకు దిక్సూచిలా ఉండాల్సి ఉంటుందే తప్ప, కర్మ మార్గాన్ని చెడగొట్టాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి అజ్ఞానులకి ఆ మార్గంలోనే ఏ విధంగా అంటే మనం ఈ కర్మ చేస్తే ఇది అని చెప్తుంటారు గదా! వాళ్ళని అలాగే పోనిస్తూ ఆ మార్గంలో మంచి మార్గాన్ని సూచించాలి అంటాడనమాట. అన్ని రకాల కర్మలనేవి ప్రకృతి గుణాల వల్లే జరుగుతూ ఉంటాయి. అంటే అహంకారం వల్ల ఆత్మజ్ఞానం లేనివాడు ఆ కర్మలన్నీ తానే చేశానని అనుకుంటాడు. ఈ గుణాలు, కర్మలు తనకంటే వేరైనటువంటివి. అంటే కొంతమంది అంటే మామూలుగా ప్రజలు ఏదైనా కర్మ చేసినప్పుడు ఆ కర్మ నేనే చేశాను అది ఇది అనుకుంటాడు కదా! అలా కాకుండా ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ కర్మలు, గుణాలు అనేవి కూడా తనకంటే కూడా అతీతమైనవి అని చెప్తాడనమాట. సో, ప్రకృతి గుణాలతో భ్రాంతి చెందిన వాళ్ళు గుణాల మీద, కర్మల మీద ఎక్కువగా ఆసక్తి పెట్టుకొని ఉంటారు. అల్పజ్ఞులైనటువంటి ఆ మందమతుల్ని జ్ఞానవంతులు పెడదారిలో పెట్టకూడదు. అంచేత అర్జున నువ్వు వివేక బుద్ధితో నీ సమస్త కర్మల్ని నాకర్పించు. ఏవైతే ఇప్పుడు నువ్వు చేస్తున్నావని కర్మలనుకుంటున్నావో, ఆ కర్మలన్నీ కూడా నాకప్పజెప్పేసి ఆశ, మమకారం, శోకం ఇవన్నీ వదిలిపెట్టు. నువ్వు యుద్ధం చెయ్యి. సో, ఎవరైతే అసూయ లేకుండా శ్రద్ధగా ఈ మతం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే అన్ని అంటే నువ్వు చేసేటువంటి కర్మలన్నిటికి కర్త, కర్మ, క్రియ నేనే. అంటే భగవంతుడే నా చేత ఇవి చేయిస్తున్నాడు అనుకోని ఎవరైతే చేస్తారో వాళ్ళు కర్మ బంధనాల నుంచి విముక్తులవుతారు. సో, దీన్నే మతంగా చెప్తారనమాట. నా మతాన్ని నిందిస్తూ ఎవరైతే కాదు ఇదంతా కాదు నేనే చేశాను ఎవరనుకుంటారో అంతకన్నా అవివేకులనే వాళ్ళు ఎవరు ఉండరు. సో, జ్ఞానవంతుడు కూడా ప్రకృతిని బట్టే నడుచుకుంటాడు. నిజానికి ప్రాణులు యావత్తు ఈ ప్రకృతి ప్రకారమే ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు నిగ్రహం అనేది ఏ మాత్రం పనిచేస్తుంది. ప్రతి ఇంద్రియానికి సంబంధించి అనురాగము, ప్రతికూలం అంటే రాగం, ద్వేషం అనేవి ప్రతి ఇంద్రియానికి ఉంటాయి. అంచేత వాటికి మనం లొంగకూడదు. రాగద్వేషాలు 2 శ్రేయస్కర మార్గాలు కాదు. అంటే ఎక్కువగా ఇష్టపడడం కానీ, ఎక్కువగా ద్వేషించడం కానీ. సో, బాగా చేసిన పరధర్మం కంటే అంటే మనం వేరే ఒక ధర్మాన్ని పాటించి ఆ ధర్మంలో నేను గొప్పగా చేస్తాను అనుకునే దానికంటే కూడా లోపంతో ఉన్నటువంటి నీ స్వధర్మం చేయడమే ముఖ్యం. సో, స్వధర్మంలో మరణించినా కూడా మంచిదే అవుతుంది. పరధర్మం మాత్రం ఖచ్చితంగా భయంకరం అవుతుంది అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు. తనకు ఇష్టం లేకపోయినా మనుషులు ఏదో బలవంతంగా తమనేదో ప్రేరేపిస్తున్నట్టుగా పాపం చేస్తూ ఉంటారు కృష్ణ. ఎందుకలా చేస్తుంటారు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు అంటాడు, దీనంతటికి కారణం కామం అంటాడు. ఇక్కడ కామాన్ని మనం కోరికగా తీసుకోవాలి. సో, ఈ కామం మహోగ్రమైనటువంటి రజోగుణం వల్ల పుడుతుంది. దీనికి ఆకలి లేదు, అంతం లేదు. సో, ఈ కామమే క్రోధంగా మారి లోకంలో అంటే నీకింకా కామ క్రోధాలను మించినటువంటి శత్రువు
మరొకటి లేదు. పొగ చేత అగ్ని మరుగుపడ్డట్టు, మకిలి చేత అద్దం మరిగిపడ్డట్టు, మావి చేత గర్భం మరుగుపడ్డట్టు అంటే వీటి వల్ల వాటి శక్తి మరుగుపడ్డట్టు కామం చేత జ్ఞానం మరుగుపడుతుంది. సో, జ్ఞానానికి ఎవరైతే జ్ఞానానికి కామం అనేది కోరిక అది ఏ రకమైన కోరికైనా సరే, జ్ఞానానికి ఇదే అసలైనటువంటి శత్రువు అవుతుంది కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయాన్నిస్తుంటాయి. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆశ్రయాన్నిస్తుంటాయి. వీటి ద్వారా ఇది జ్ఞానాన్ని మరుగుపరిచి జీవిలో మోహాన్ని పడేస్తుంది. అంచేత అర్జున మొదట నువ్వు నీ ఇంద్రియాలను వశపరుచుకో. జ్ఞానము, విజ్ఞానము నాశనం చేస్తే ఈ కామాన్ని వదిలిపెట్టు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నటువంటి కామం వీళ్ళంతా నా వాళ్ళు, ఇదంతా నాది, ఇదంతా ఇష్టం. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ. అర్జున్‌లో ఉన్నటువంటి కామం. సో, దేహం కంటే ఇంద్రియాలు గొప్పవంటారు. కానీ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. కానీ బుద్ధి కంటే ఆత్మ అనేది చాలా చాలా గొప్పది. కాబట్టి ఆత్మను తెలుసుకో. నీ అంతట నువ్వే ధైర్యం తెచ్చుకో. ఒకంత జయించ శక్యం కాని ఈ కామం అనేటువంటి శత్రువుని సాధారణంగా ఈ కామం అనేటువంటి శత్రువుని ఎవరు కూడా జయించలేరు. కానీ నువ్వు నీ అంతట నువ్వు ఆ ధైర్యాన్ని తెచ్చుకో. ఆ ధైర్యాన్ని తెచ్చుకొని పద కామం అనేటువంటి శత్రువుని హతమార్చు అంటాడు. ఇంతటితో మనకు 3వ అధ్యాయం అనేది పూర్తయిపోతది. సో, 43 శ్లోకాలతో కృష్ణ, అర్జునుల మధ్య జరిగినటువంటి చర్చ ఇదే. సో, మనం నెక్స్ట్ 4వ అధ్యాయంలోకి వెళ్దాము. నేను యాక్చువల్‌గా మామూలుగా త్వరగా అయిపోతుందేమో అనుకున్నాను భగవద్గీత. కానీ ఒక 10 సార్లు మనకు మహాభారతం 2, 3 సార్లు చదివితే ఆ ఆశ్వాసం అర్థమవుతుంది. కానీ భగవద్గీత 10 సార్లు చదివిన తర్వాత కూడా అసలు మళ్ళీ అర్థం కావట్లేదు. మళ్ళీ మొదటి నుంచి చదవాల్సొస్తుంది. కనీసం అది చెప్పడానికి కూడా నాకు ఒక అధ్యాయాన్ని దాదాపు ఒక 10 సార్లు చదివితే ఎంతో కొంత అర్థమవుతుంది. అంటే చెప్పడానికి వస్తుందనుకుంటున్నాను నేను. సో, ఎనీహౌ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే మనం ఇంకా 3 అధ్యాయాలే పూర్తి చేసాం. 18 అధ్యాయాలు ఎప్పుడవుతాయో మళ్ళీ మనం భీష్మ పర్వము ఇది అయిపోయేసరికి మనం రెండో ఆశ్వాసంలోకెళ్ళిపోతాం భీష్మ పర్వానికి సంబంధించి. ఎనీహౌ మెల్లగానే చెప్పుకుందాము. రేపు 4గో అధ్యాయం మొదలుపెడతాను. మీకు నేను మహాభారతం మొత్తం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎంతవరకు చెప్పగలుగుతున్నానో తెలియదు. ఉడతా ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది. మీరు ప్లేలిస్ట్‌లో చూస్తే ఇప్పటి వరకు అంటే భీష్మ పర్వం వరకు ఏం జరిగిందో మొత్తం దాంట్లో ఉంది. థాంక్ యూ. జై హింద్.